మీ అందరికీ తెలిసినటువంటి ఒక పుస్తకం ఏంటంటే ది సైకాలజీ ఆఫ్ మనీ, తెలుగులో డబ్బు మనస్తత్వం. ఆ పుస్తకం రాసిన రచయిత పేరు మోర్గాన్ హౌసెల్. సో ఆల్రెడీ ఈ పుస్తకం సమ్మరీ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఆయనే రాసినటువంటి ఇంకొక పుస్తకం, దాని పేరు ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ, తెలుగులో చెప్పాలంటే డబ్బును ఖర్చు పెట్టే కళ. ఈ పుస్తకం ఈయన రాయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఎలా సంపాదిస్తాం అనే దానికంటే మనం ఎలా ఖర్చు పెడతాం అనేది ముఖ్యం. ఈ పుస్తకంలో ఉన్న ముఖ్యమైన విషయాలు నేను ఎప్పటి నుండో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అది ఇప్పుడు కుదిరింది. మీ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసే ఏంటంటే ఈ వీడియోకు కనీసం ఒక 5,000 లైక్స్ ఇస్తే ఇలాంటి మంచి వీడియోస్, మీకు ఉపయోగపడే వీడియోస్ చేయడానికి మా టీంకి ఉత్సాహంగా ఉంటుంది. మీకు ఒక 50,000 రూపాయల జీతం ఉందనుకోండి. సో మీ టార్గెట్ ఎలా ఉంటుందంటే ఒక 1,00,000 రూపాయల జీతం వస్తే బాగుండు అనుకుంటారు అనమాట. సో అదేవిధంగా మీకు ఒక 50,000 రూపాయలు ఉన్నప్పుడు మీరు ఒక బైక్లో తిరిగేవారు. బట్ యాక్చువల్గా మీ జీతం 1,00,000 రూపాయలు అయిందనుకోండి. అప్పుడు మీరు ఏమనుకుంటారంటే కార్లో తిరుగుదాంలే అనుకుంటాం అనమాట. ఇలాంటి చాలా ముఖ్యమైన విషయాలు ఈ పుస్తకంలో మనకు మోర్గాన్ హౌసెల్ గారు చాలా వివరంగా వివరించారన్నమాట. ఇది అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఆదాయం ఎంత పెరిగినా కూడా మీ కోరికలు దానికి రెట్టింపు అవుతాయి. అంటే ఇప్పుడు మీరు 50,000 నుంచి 1,00,000 రూపాయలు టార్గెట్ అనుకోండి. మీరు 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత అప్పుడు మీ టార్గెట్ ఏముంటుందంటే నాకు ఒక 1,50,000 వస్తే బాగుండు, లేకపోతే 2,00,000 వస్తే బాగుండు అనేది మీ కోరికగా ఉంటుంది. అంటే అప్పుడు ఒక గమ్యం చేరిన తర్వాత మీరు ఇంకొక గమ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక నిన్నటి లగ్జరీ ఈ రోజు అవసరం అయిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ముందు మనకు బైక్ ఉంటే సరిపోయేది, కానీ మన జీతం పెరగగానే మనం కార్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు అంటే బైక్ ఉన్నప్పుడు మీకు కారు లగ్జరీ, మీ శాలరీ పెరిగింది అనుకోండి అప్పుడు మీకు మళ్ళీ ఎస్యూవీ కారు లేకపోతే ఇంకా చాలా హై వాల్యూ ఉన్న కారు, అప్పుడు అది మీకు లగ్జరీ అవుతుంది అనమాట. సో ఈ విషయం గురించి ఆయన ఇదే చెప్పాడు, అంటే జీతం పెరిగినా కూడా అది మీరు ఎంత జీతం పెరిగినా ఎవరికి సరిపోదు. అంటే మీరు చూస్తురండి, మీ ఆదాయం పెరుగుతూ ఉంటుంది, బట్ దాంతోపాటే మీ కోరికలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు, మీ జీతం ఒక 70,000 అయిందనుకోండి. అప్పుడు మీరు ఆ 20,000ని ఎంతమంది ఇన్వెస్ట్ చేస్తారు, ఎంతమంది వాటిని సేవ్ చేస్తారు? చేయరు. ఎందుకంటే దాంతోపాటే మీ కోరికలు పెరిగిపోతాయి. ద 2x రూల్, ఆదాయం పెరగగానే మీ కోరికలు రెట్టింపు అవుతాయి అనమాట. ఇక మీ మెదడు మీతో ఎలా ఆడుకుంటుంది, డోపమైన్ మీతో ఎలా ఆడుకుంటుంది అన్న విషయాలు కూడా ఆయన ఈ పుస్తకంలో క్లియర్గా వివరించడం జరిగిందనమాట. సో ఇందులో జరిగేది ఏంటంటే మీరు డబ్బు సంపాదించే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఆనందం వస్తుంది, కానీ తీరా మీకు డబ్బు చేతికి వచ్చాక మీకు ఆనందం ఉండదు. సో ఇప్పుడు బుల్ మార్కెట్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే మీరు ఎదుగుదలను ఇష్టపడతారు కానీ స్థిరత్వాన్ని ఇష్టపడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే నేను ఒక 10 సంవత్సరాల తర్వాత నేను ఒక ఎస్ఐపి చేస్తుంటాను, నా టార్గెట్ ఒక 4 కోట్లు ఉంది, 4 కోట్లు ఎస్డబ్ల్యూ పెట్టి సో నేను ఒక 2,00,000 రూపాయలని డ్రా చేసుకుంటాను, అప్పుడు హ్యాపీగా ఉంటాను, అంటే చాలా స్టేబుల్గా ఉంటాను అనే టార్గెట్ ఉంటుంది. కానీ తీరా ఇప్పుడు అదే 2,00,000 వస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఎవరు కూడా స్టేబుల్గా ఉండరు. మళ్ళీ వాళ్ళు కూడా లేదు నాకు గ్రోత్ కావాలి, ఇది సరిపోదు ఇంకా గ్రోత్ కావాలి. అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 10 లక్షలు ఉన్నవాడు ఏం చేస్తారంటే మనకు ఒకప్పుడు మనం 10 లక్షలు ఉంటే చాలు హ్యాపీగా గడిచిపోతుంది అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు 1,00,00,000 రూపాయల కోసం చూడాలి. అంటే మన ప్రయాణం అనేది ఎప్పుడు ఆగదు. సరే ఇక్కడికి వెళ్ళాం కదా ఇంకా హ్యాపీగా ఉందాం, స్టేబుల్గా ఉందాం, ఉన్నదాంతో సంతృప్తి చెందాం అంటే అది జరగదు. సో ఈ ప్రయాణం అనేది ఆగని ప్రయాణం అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరికి ఏంటంటే ఒక 1,00,00,000 రూపాయలు వచ్చాయి. సో ఇప్పుడు రమేష్ ఏం చేశాడు అంటే రమేష్ తనకున్న 1,00,00,000 రూపాయలతో ఒక మంచి ఎస్యూవీ కారు కొన్నాడు, గోల్డ్ కొనుక్కున్నాడు, ఇంకా రకరకాల వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, గ్యాడ్జెట్స్ అవన్నీ కొనుక్కున్నాడు. సో 1,00,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. సో ఇప్పుడు ఏంటంటే రమేష్ రిచ్ అనమాట. సో రమేష్ చాలా రిచ్గా కనిపిస్తుంటాడు. అదే సురేష్ ఏం చేశాడంటే ఆయనకున్న 1,00,00,000 రూపాయలు తీసుకెళ్ళి ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఎవరు రిచ్? రమేష్ రిచ్, బట్ సురేష్ చూడ్డానికి పూర్గా కనిపిస్తాడు, కానీ అతడు వెల్తీ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మోర్గాన్ హౌసెల్ ఏం చెప్తారంటే రిచ్ మరియు వెల్తీ మధ్య ఉన్నటువంటి తేడా అనమాట. సో మన సమాజంలో వీళ్ళు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మనకి, అంటే రిచ్గా కనిపించే వాళ్ళు ఎక్కువ, వెల్తీ అనేవాళ్ళు మనకు కనిపించరు. సో ఇప్పుడు రిచ్గా కనపడేవారు ఖరీదైన కార్లు, పెద్ద ఇల్లు, నగలు, సో ఇవి చూసి ఏంటంటే వాళ్ళు రిచ్ అనుకుంటారు, కాకపోతే వెల్తీ అనే వాళ్ళు మీకు కనబడరు. సో మీరు ఇప్పటి నుండి ఏంటంటే ఒక పెద్ద ఇల్లు కానీ ఒక పెద్ద కారులో ఉన్నటువంటి వ్యక్తి మీరు రిచ్ అని అనుకోకండి. సో వెల్తీ అనే వాళ్ళు మీకు కనబడరు. వీళ్ళకు బ్యాంకులో డబ్బు ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, కానీ వీళ్ళు అవి ఖర్చు పెట్టిన డబ్బు అనమాట. మీరు ఖర్చు పెట్టిన డబ్బు మీ దగ్గర ఉండదు. అంటే మీరు ఇక్కడ ఖర్చు పెట్టిన వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు, వెల్తీ దగ్గరే డబ్బు ఉంటుంది. ఇక చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కొంత శాలరీ పెరగగానే కార్లు కొనుక్కుంటూ ఉంటారు, లేదంటే అపార్ట్మెంట్ కొనుక్కుంటూ ఉంటారు. సో ఎందుకు కొనుక్కుంటూ ఉంటారంటే వారికి అవసరం ఉండి కాదు,
వారి కోసమే ఈ పాయింట్ అనమాట. మోర్గన్ హ్యాసెల్ చెప్పే పాయింట్ ఏంటంటే, కారులో ఉన్న మనిషి మీరు ఖరీదైన కారు కొన్నప్పుడు జనం మిమ్మల్ని చూసి గౌరవిస్తారు అని మీరు అనుకుంటారు అనమాట. కాకపోతే జరిగేది ఏంటంటే వారు కారును చూస్తారు, అందులో ఉన్న మిమ్మల్ని కాదు. సో వారు ఆ కారులో వారు మిమ్మల్ని ఊహించుకోరు, తమను తాము ఊహించుకుంటారు అనమాట. సో వారు ఇచ్చే వాల్యూ మీకు కాదు, మీ కారుకి. అలాగనే మీరు అపార్ట్మెంట్స్ లేకపోతే ఇంకేదైనా గ్యాడ్జెట్స్ అవి కొనుక్కుంటూ ఉంటారు కాబట్టి అది మీకు ఇచ్చే వాల్యూ కాదు, వస్తువులకు ఇచ్చే వాల్యూ అనమాట. మనలో చాలా మంది చేసేది ఏంటంటే మనం ఒక అప్పు చేస్తున్నాం. దాదాపు 90% మంది వ్యక్తులు చేసేది ఏంటంటే సామాజిక అప్పు, అంటే సోషల్ డెట్. సో ఈ సోషల్ డెట్ ఏంటి అంటే మన దగ్గర 10 రూపాయలు ఉంటాయి, కానీ మనం చూయించుకునేది 100 రూపాయలు చూస్తామన్నమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో పెడతాము, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో పెడతాం, ఫేస్బుక్లో పెట్టుకుంటాం. మనం ఒక ప్రాంతానికి వెళ్తాం, దాని ఫోటోలన్నీ అప్లోడ్ చేస్తాం అనమాట. సో చాలామంది ఏంటి అంటే జస్ట్ కేవలం స్టేటస్లో అప్డేట్ చేయడం కోసము, ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం కోసమే హోటల్కి వెళ్తారు, వాటిలో స్టేటస్ పెట్టుకోవడం కోసమే గోవాకి వెళ్తారు, వాటిలో స్టేటస్ పెట్టుకోవడం కోసమే తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ వీరి గురించి అనమాట. ఇక్కడ మనం 10 రూపాయలు సంపాదిస్తే మనం ఎంత చూపించుకుంటున్నాము? సో 100 చూపించుకుంటున్నారా, లేకపోతే మీరు 10 రూపాయలు ఉన్నది కూడా చూపించుకోవట్లేదా? సో మన సోషల్ డెట్, మన సామాజిక అప్పు ఎలా పెరుగుతుంది అంటే మీ ఆస్తులు బయటపడితే సమాజం మీ నుండి ఆశించడం మొదలు పెడుతుంది. అంటే మీరు 10 రూపాయలు ఉన్నది కాస్త మీరు 100 రూపాయలు చూపించుకుంటున్నారు. సో అప్పుడు సొసైటీ ఏమనుకుంటుందంటే మీ దగ్గర నుంచి 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో అంటే ఇప్పుడు మీరు చూపించుకునేది ఏంటంటే మీరు ఒక రిచ్ లాగా, ఒక వెల్తీ లాగా మీరు చూపించుకుంటున్నప్పుడు మీ దగ్గరకు ఒక ఫ్రెండ్ వచ్చినప్పుడు, లేదంటే మీ బంధువులు వచ్చి మిమ్మల్ని ఒక అప్పు అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఇవ్వరు, ఎందుకంటే మీ దగ్గర లేవు కదా. లేదు మీ అక్కలు చెల్లెలు వచ్చారనుకోండి, వారి దగ్గర గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఉందని చెప్పి మీరు చూపించుకుంటున్నారు కాబట్టి. కానీ మీ దగ్గర ఉండదు. సో ఇదే షో ఆఫ్. అంటే మీ షో ఆఫ్ వల్ల వచ్చేది ఏంటి అంటే అప్పుల ఒత్తిడి మాత్రమే కాదు, అసూయ కూడా. సో మీరు ఆ స్టేటస్ ఎవరైతే చూస్తారో దాంట్లో 100కు 99% మంది మిమ్మల్ని గొప్పవారు అనుకోరు. వారు అనుకో ఏంటంటే అసూయ పడతారు అనమాట, లేదంటే అప్పులో ఒత్తిడి చేస్తారనమాట. అంటే అరే మీ దగ్గర లక్షలు ఉన్నాయేమో, సరే నాకు డబ్బులు కావాలి కాబట్టి అడిగితే పోదు కదా అని చెప్పి. సో కాబట్టి నిజమైన సంపద అనేది నిశ్శబ్దంగా ఉండాలి. అంటే మీ దగ్గర ఎన్ని కోట్లున్నా మీరు సైలెంట్గా ఉన్నారనుకోండి, మీరు ఎవరికి చూపించుకోలేదు అనుకోండి, అదే నిజమైన వెల్త్ అనమాట. సో ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఏవైతే చూపించుకుంటారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే మీకు సోషల్ డెట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇక మీరు గమనించాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మీ సొంత ప్రపంచాన్ని సృష్టించుకోండి, మీరు మీ సొంత లైఫ్ స్టైల్ని సృష్టించుకోండి. అంటే మీ కోరికలు మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు అంటారంటే మోర్గన్ హ్యాసెల్ చెప్పే ఒక ముఖ్యమైన పాయింట్ అంటే మీరు పక్కింటి వారితో పోల్చుకోవద్దు. వారి గెలుపు మీ ఓటమి కాదు. మీ ఇంటి పక్కన తిలక్ వర్మనో లేకపోతే సిరాజ్ ఉన్నాడు అనుకోండి, సో మీరు క్రికెటర్ కావాలని ఎలా ప్రయత్నిస్తారు? వాళ్ళు చిన్నప్పటి నుండి దాని మీద ప్యాషన్తో పెరిగి వాళ్ళు ఒక క్రికెటర్ అయ్యి వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఓడిపోయినట్టు కాదు కదా. వారు గెలిచారు అంటే మీరు ఓడినట్టు కాదు. మీరు మీ రంగంలో పైకి రండి, మీకున్న లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా పక్కింటి వాడితో పోల్చుకోవద్దు. పక్కింటి వాడు స్టేటస్ పెడతాడు, గోవాకు పోయాలని స్టేటస్ పెడతాడు, మీరెందుకు పోవడం? మీకు అవసరం లేదు కదా. మీ లైఫ్ స్టైల్ మీరే నిర్ణయించుకోండి. ఇన్స్టాగ్రాము లేకపోతే సోషల్ మీడియాలో పక్కింటి వారు అది చేస్తున్నారు కాబట్టి మనం చేయాలి, వాడు 50 ఇంచుల టీవీ కొనని చెప్పేసి మీరు 75 ఇంచు 100 ఇంచు టీవీలు కొనడము, వాడికి ఎస్యూవీ కార్ ఉందని చెప్పేసి దానికంటే 2 లక్షలు ఎక్కువ ఉన్నది కొనడము, సో ఇవి అవసరం లేదు. మీ కోరికలు మీ ఇంటి 4 గోడల మధ్య ఉండాలి. మీరు ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. మీ లైఫ్ స్టైల్ మీదే. సో ఇది మోర్గన్ హ్యాసెల్ చెప్పేటువంటి ఒక అతి ముఖ్యమైన విషయం. అంటే ఇవి చెప్పేది ఏంటి అంటే మీరు వెల్త్ క్రియేషన్ చేయాలి అంటే ది ఆర్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ అనేది మీకు తెలియాలి. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఈయన చెప్పేది ఏంటంటే ఖర్చు అనేది ఒక కళ. ఇప్పుడు మీరు డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఒక ఫార్ములా అంటూ ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి బట్టలు, అంటే మంచి బట్టలు వేసుకోవాలి అనే ఒక కోరిక ఉంటుంది, అంటే అతనికి అందులో ఆనందం వస్తుంది. ఇంకొకరికి ఏంటంటే ప్రయాణాలు చేయడము, ఊళ్ళు తిరగడము, సో ఇవి అతనికి ఇష్టం ఉంటాయి అన్నమాట. సో మనం ఇతన్ని కంపేర్ చేయకూడదు. అంటే నరేంద్ర మోడీ గారు కనుక చూసుకుంటే ఆయనకు ఓన్లీ ఏంటంటే ఒక మంచి బట్టలు వేసుకోవడం ఆయనకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఇంకొకరికి ఏంటంటే విదేశాలు పట్టుకొని తిరగడం ఆనందాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి మనం ఆయన తప్పు ఈయన ఒప్పు అని కాకుండా ఇద్దరు కూడా ఏంటంటే వారికి ఆనందాన్ని ఇచ్చే దానిపైన ఖర్చు చేస్తున్నారు. సో లోకానికి ఏది అవసరం మనం అది పట్టించుకోని అవసరం లేదు. లోకం మెచ్చే దానిపై కాదు, మనకు ఆనందాన్ని ఇచ్చే దానిపైనే మనం ఖర్చు చేయాలి అనేది మోర్గన్ హ్యాసెల్
హాసల్ చెప్పేటువంటి ఇంకొక అతి ముఖ్యమైన విషయం. చాలా మంది ఏంటంటే మన వీడియోల కింద మనీ గురించి చెప్పే వీడియోల్లో కింద కామెంట్స్ ఏం పెడుతున్నారంటే, సార్ మీరు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించారు అని కామెంట్ చేస్తుంటారు అన్నమాట. సో అక్కడ వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే, మీకు నచ్చిన పనిని నచ్చినప్పుడు నచ్చిన వారితో చేసే స్వేచ్ఛ అనేది నాకుంది. అంటే ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ ఉండడం అనేది ముఖ్యం. సో ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించామన్నది ముఖ్యం కాదు. సో మార్గన్ హాసల్ చెప్పినటువంటి ఇంకొక అతి ముఖ్యమైన అంశము, డబ్బు అసలు విలువ ఏంటి అంటే స్వేచ్ఛ. సో డబ్బుతో మీరు చాలా విలువైన వస్తువులు కొనొచ్చు, కానీ అది విలువ చేయదు. మీకు ఎంత స్వేచ్ఛ ఉన్నదే అనేదే ముఖ్యం అనమాట. మీకు నచ్చిన పనిని అంటే మీకు నచ్చిన పని చేసుకోవచ్చు. సో మీరు ఎవరో చెప్తే చేసే పని కాకుండా మీకు ఇష్టమైన పనిని, మీకు ప్యాషన్, మీకు ఇష్టమైన ఫీల్డ్లో మీరు పని చేయగలడం అనేది ఒక స్వేచ్ఛ. మీకు నచ్చినప్పుడు అంటే ఏదో ఫలానా టైంలో పని చేయాలని కాకుండా మీరు పొద్దున 8 గంటలకు పని చేయాలనుకుంటే చేయొచ్చు, లేదు నైట్ 8 గంటలకు పని చేయాలంటే చేయొచ్చు, మధ్యాహ్నం 2 గంటలకు చేయాలంటే చేయొచ్చు. సో మీకు నచ్చినప్పుడు పని చేయగలిగి ఉండాలి. అదేవిధంగా మీకు నచ్చిన వారితో మీరు పని చేయగలిగి ఉండాలి. అంతేగాని ఇప్పుడు ప్రెషర్లు అంటే ఇప్పుడు మనం చాలామంది ఎంప్లాయ్ చేసే పని ఏంటంటే ఒక ఫోర్స్ఫుల్గా పనిచేస్తూ ఉంటాం, టీంలో నచ్చిన వారితో కూడా పనిచేస్తుంటాం అన్నమాట. సో అదే రకంగా మీరు ఇప్పుడు ఏదైతే డబ్బు సేవ్ చేస్తున్నారో, ఏదైతే డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారో, దాంతో మీకు ఏమవుతుంది, ప్రతి రూపాయి పొదుపు అంటే భవిష్యత్తులో మీరు కొంత స్వేచ్ఛను కొన్నట్టే. అంటే మీరు డబ్బు సేవ్ చేయనట్లయితే, డబ్బు ఇన్వెస్ట్ చేయనట్లయితే మీరు మీ స్వేచ్ఛను మీరు కొనట్లేదు అని అర్థం. ఇక మార్గన్ హాసల్ చెప్పేటువంటి ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వేచ్ఛ ఒక ప్రయాణం. అంటే ఇప్పుడు దీంట్లో రేటింగ్స్ అనేవి ఉండవు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ లెవెల్ చూడండి, మీకు ఒక చిన్న అనారోగ్యం వస్తే మీరు అప్పు చేయాల్సిన పని లేదనుకోండి, సో అది ఎంత బాగుంటుంది. సో చాలా మంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోరు. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మీకు ఒక స్వేచ్ఛ లభిస్తుంది. ఏంటి, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు ప్రతిదానికి. సో ఇక్కడ లెవెల్ 1. లేదు మీకు నచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టగలిగే మీకు ధైర్యం ఉంది అంటే మీరు ఇంకా లెవెల్ 2 స్వేచ్ఛలో ఉన్నట్టు లెక్క అనమాట. ఇక ఇంకోటి ఏంటంటే లెవెల్ 3 ఏంటంటే మీరు మీ కుటుంబం కోసం పూర్తి సమయం కేటాయించగలుగుతున్నారు అంటే, సో మీ అంత అదృష్టవంతులు ఇంకొకటి ఉన్నాడు, మీకున్నంత స్వేచ్ఛ ఇంకొకరికి లేదు అనమాట. సో స్వేచ్ఛ అనేది ఒక ప్రయాణం అనేది మార్గన్ హాసల్ చెప్తున్నారు ఈ పుస్తకంలో. మీకు ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా, మీరు ఒక్కసారి దీన్ని రివర్స్లో చూడండి. సో చాలా మంది చేసే పని ఏంటంటే కింద వేళ్ళు తక్కువ ఉంటాయి, పైన షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి బేస్ ఏముండదు అనమాట, అంటే వారి యొక్క ఫౌండేషన్ సరిగా ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక చిన్న మొక్క బట్ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే, రాత్రికి రాత్రి ధనవంతులు అవ్వాలని చూడకండి. ఎందుకు అంటే మీరు మీ ఫౌండేషన్ సరిగ్గా పెట్టుకుంటేనే మీరు ఈ మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా, బలంగా, పొడవుగా పెరుగుతుంది. సో కాబట్టి కంపౌండింగ్ అనేది ఏంటంటే, సమయం అనేది మీ అతిపెద్ద ఆస్తి. చిన్న మొత్తమైనా సరే నిరంతరం పొదుపు చేయండి. సో మీరు ఏంటంటే 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత ఎంత డబ్బు కావాలి, 20 సంవత్సరాలకు ఎంత డబ్బు కావాలనేది మీరు కొంత టైం దానికి ఇచ్చి మీరు కన్సిస్టెంట్గా మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతేనే మీరు ఒక మంచి కార్పస్ చూడగలుగుతారు. ఎవరికి చెప్పుకోవద్దు, నిశ్శబ్దంగా ఉండడం వల్ల తప్పులు చేసే అవకాశం తగ్గుతుంది. సో అదే రకంగా ఈయన చెప్పేది ఏంటంటే, మీరు నిశ్శబ్దంగా ఎదగాలి అని చెప్తుంటారు. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇవ్వడం వల్ల ఏమైందంటే తప్పులు దొరికే అవకాశం ఉంటుంది. సో మీరు ఏదైతే పని చేస్తున్నారో అది కన్సిస్టెంట్గా చేయండి, సైలెంట్గా చేయండి అనేదే ఈయన చెప్పేటువంటి ఒక ముఖ్యమైన విషయం. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన గొప్ప ఆస్తి ఏంటి అంటే ఎడ్యుకేషన్ అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. సో చాలా మంది ఏంటంటే కొంతమంది క్వశ్చన్ కూడా చేశారనమాట, అదేలా అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని వేల ఎకరాలు సంపాదించినా, మీరు మీ పిల్లలకి ఇచ్చారనుకోండి, వారికి సరైన ఎడ్యుకేషన్ లేదనుకోండి, సో అవన్నీ కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు తప్ప మళ్ళీ వాళ్ళు దాన్ని పెంచడం అనేది జరగదు. సో ఎవరి చరిత్ర చూసుకున్నా కూడా, ఇప్పుడు ధీరుభాయ్ అమ్మని 2 కొడుకులు. సో ఒకడేమో బాగా ఎదిగాడు, ఒకడేమో బాగా పడిపోయాడు. అయితే ఇదే విషయాన్ని మార్గన్ హాసల్ ఇంకొక రకంగా చెప్పాడు అనమాట. ఏంటి అంటే, మీరు మీ పిల్లలకి ఇవ్వాల్సిన నెట్ వర్త్ కాదు, సెల్ఫ్ వర్త్. ఇక్కడ నెట్ వర్త్ అంటే ఏంటి అంటే డబ్బు. సో ఆస్తులు ఇవ్వాల్సింది కాదు, మీరు ఇవ్వాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం. సెల్ఫ్ వర్త్ అంటే ఆత్మగౌరవం. సో వారికి ఇవ్వాల్సిన డబ్బు మాత్రమే కాదు, విలువల్ని కూడా. సో అవి కనుక ఉంటే, మంచి ప్రవర్తన ఉంటే, మంచి విలువలు ఉంటే ఏంటంటే వారు ఒక మంచి వ్యక్తిగా ఎదుగుతారు. మీరు ఇచ్చిన ఏ కొద్దిపాటి డబ్బు అయినా కూడా వారు దాన్ని నిలబెట్టుకుంటారు, వాళ్ళకై వారు సంపాదించుకోగలుగుతారు.
సో ఇది నెట్వర్త్ కాదు, కావాల్సింది సెల్ఫ్ వర్త్. ఇప్పుడు మీ వయసు ఒక 45-50 సంవత్సరాలు ఉందనుకోండి. మీరు మీ కెరీర్ స్టార్ట్ చేసిన మొదట్లో అంటే ఒక 22 ఏళ్లకో, 23 ఏళ్లకో అప్పుడు మీ టార్గెట్ ఎలా ఉండేదంటే అప్పుడు మీ సాలరీ మేబీ తక్కువ ఉండొచ్చు. సో అప్పుడు మీ టార్గెట్ నాకు నెలకు ₹1,00,000 వస్తే చాలు అనుకుంటాం. ఆ తర్వాత ₹1,00,000 వచ్చినప్పుడు ఏమైంది? అరే నాకు ఒక 2,00,000 వస్తే బాగుంటుంది. ఇంకెవరినో చూసి ఆ తర్వాత నెలకు 10,00,000 వస్తే బాగుంటుంది అన్నట్టు. సో ఇక్కడ ఏమైతుంది అంటే మీ గమ్యం ఏదైతే ఉందో ఒక గమ్యం చేరుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఇంకో గమ్యం పెట్టుకుంటారు తప్ప మీరు ఇంకా చాలు అని చెప్పేసి మీరు తృప్తి పడరనమాట. ఇదే విషయాన్ని మోర్గన్ హసల్ చెప్తున్నాడు. ఏంటి అంటే హ్యాపీనెస్ అనేది క్షణికం అనమాట. ఆనందం అనేది క్షణికము, సంతృప్తి అనేది శాశ్వతం. సో మీరు కంటెంట్గా ఉంటే నాకున్నది చాలు, మీకున్నదంతా తృప్తి పడుతూ ఆ తర్వాత మీరు ఎదగండి. బట్ ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఓన్లీ మీ రన్నింగ్ రేస్ మాత్రమే చేయొద్దు అనమాట. సో అదే అని చెప్పేది అనమాట. అంటే మీకున్న దాంతో మీరు తృప్తి పడండి. మీరు ఆల్రెడీ ఎంతో సాధించుంటారు. దాంతో తృప్తి పడుతూనే మీ గ్రోత్ చేయండి తప్ప గమ్యం లేని పరుగు ఆపండి. సో మీకు ఎంత కావాలో మీరే నిర్ణయించుకోండి. సమాజం చెప్పే కొలమానాన్ని మీరు పాటించవద్దు. మీకు మీరు ఒక కొలమానం పెట్టుకున్నారు, అది సాధించారు, దాంతో తృప్తి పడండి అనేదే ఈయన చెప్పేటువంటి విషయం అనమాట. సో చివరిగా ఈ వీడియోని మనం వారన్ బఫెట్ చెప్పిన ఒక కొటేషన్తో ముగిద్దాం. సో ఆయన చెప్పేది ఏంటంటే డబ్బు అనేది మనీ ఈజ్ ఎ టూల్. అంటే డబ్బు అనేది ఒక సాధనం మాత్రమే. నిజమైన విజయం ఏంటి అంటే నీవు ప్రేమించాలనుకునే వ్యక్తులు తిరిగి నిన్ను ప్రేమించడమే నిజమైన విజయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోను షేర్ చేయండి.